ఇప్పటికే యండమూరికి మెగా ఫ్యామిలీకి మధ్య చాలా దూరం పెరిగిపోయింది. ఆ మధ్యన రామ్ చరణ్ మీద యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. అంతా మర్చిపోయారనుకున్న సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఆ కామెంట్స్ తవ్వి మరింత చర్చ జరిగేలా చేశాడు. దాంతో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న యండమూరి ఆయనకు చాలా దూరం అయిపోయారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసింది అనుకునేలోగా మరో అధ్యాయానికి తెరలేచింది. చిరు హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం మీద ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే కావాలనో లేక క్యాజువల్గానో ఈ షోను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. అయితే పర్టికులర్గా చిరును ఉద్దేశించి యండమూరి ఏమీ అనలేదు. కానీ ఎంఈకే షో మీద మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఈ షో విషయంలో యండమూరి ఏమన్నారంటే, టీవీ అంటే ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్. నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒకటే మొగుడు, నీ కొత్త మొగుడే నా పాత మొగుడు, ఇలాంటి సీరియల్స్ చూసి నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటాను. ఇక కౌన్ బనేగా కరోడ్పతి, మీలో ఎవరు కోటీశ్వర్ లాంటి షోలు వచ్చాయి. ఈ షోలో పాల్గొనాలంటే ముందు 3 మెసేజ్లు పంపాలి. ఒక్క మెసేజ్ 5 రూపాయల చొప్పున 15 రూపాయలు సమర్పించుకోవాలి. 10 లక్షల మంది దగ్గర 15 రూపాయల చొప్పున వసూలు చేసి 1.5 కోటి జేబులో వేసుకుంటారు. తర్వాత 5-6 లక్షలు కుక్కలకు విసిరేసినట్లు విసిరితే చొంగ కార్చుకుంటూ తీసుకుంటాం. ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఇంతకంటే హీనం ఇంకొకటి ఉండదు. ఎరవేసి డబ్బులు సంపాదిస్తున్నారు. పేదవాళ్ళు తినడానికి బియ్యం కూడా లేని వాళ్ళు ఆశతో మెసేజ్లు పంపించి 15 రూపాయలు పోగొట్టుకుంటున్నారు. దీనికంటే లాటరీ టికెట్ కొనడం నయం. లాటరీని బ్యాన్ చేసినందుకు నాకు ఈ ప్రభుత్వం మీద చాలా కోపం ఉంది. దాన్ని బ్యాన్ చేస్తే ఇలాంటి గ్యాంబ్లింగ్స్ అన్ని బ్యాన్ చేయాలి అనేసారి యండమూరి. మనసులో ఏముందో అది మొహమాటం లేకుండా బయటకు చెప్పేయడం యండమూరి తత్వం. ఈ విషయంలో ఎవరేమన్నా ఆయన పెద్ద పట్టించుకోరు. సొసైటీలో జరుగుతున్న దాన్ని కళ్ళ కట్టినట్టు వివరించారాయన. అయితే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను పెడర్థాలు తీయడం కొంతమంది మొదలు పెట్టారు. అయితే చిరంజీవి ఆ షో చేయడం వల్లే ఆయన ఇలా అన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.